ఈ రోజుకి సస్పెన్స్ అవునా కదా పరిటాల రవిని ఎవరు మర్డర్ చేశారు అనేది బయట ఓకే మద్దు సీన్ చేశాడు ఆయన కూడా అంటే గాడ్ ఫాదర్ థీరీ చెప్తూ ఉంటారు ఏ బీకి సుపారీ ఇస్తాడు బి సికి డైరెక్షన్ ఇస్తారు సి డికి ఇంప్లిమెంట్ చేయమని అంటారు పరిస్థితులు బాగపోతే బిని సిని లేపేస్తారని అలానే మద్దు సీన్ని మధ్యలో లేపేశారు అసలు ఎవరైతే సుపారీ ఇచ్చారో వాళ్ళు ఇప్పటి వరకు సేఫ్గా సెక్యూర్డ్గా ఉన్నారు అని అంటారు నిజమేనా మీరు సిబిఐ వాళ్ళని అడగాలి ప్రశ్న సిబిఐ ఛార్జ్షీట్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఎందుకంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను వాళ్ళు చాలా సంవత్సరాల పాటు ఈ కేసును శోధించారు సో దాంట్లో మరి సిబిఐ ఛార్జ్షీట్లో మీరు అన్నట్టుగా అలాంటి కాన్స్పిరసీ థియరీస్ ఏం బయటపడ్డట్టుగా నాకేం అనిపించలేదు సో నేను రవి గారు బతుకున్నప్పుడు నా దగ్గరికి చాలాసార్లు వచ్చారు ఆయన ఒక్క మాట అయితే నేను మీకు చెప్పాలి సో ఆయన చాలాసార్లు కూడా సార్ మా వాళ్ళని ఆల్రెడీ చాలామంది చనిపోయారు నన్ను కూడా చంపే ప్రమాదం ఉందంటే నేను చెప్పిన రవి నీకుండే గన్మెన్లు ఉంటారు నీకు అఫీషియల్గా ఒక్క గన్మెన్ కూడా నేను తగ్గించను కానీ నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి అని నేను చెప్పాను కానీ ఆ ఇన్సిడెంట్ చాలామందికి సిబిఐ కాపీలు యాక్సెస్ అయ్యే అవకాశం లేదు కాబట్టి మీరు చెప్పండి అది తోటాలు ఏవైతే పరిటాల రవిని మర్డర్ చేసినప్పుడు యూజ్ చేసిన తోటాలు పోలీస్ తోటాలు అంటారు కొంతమంది హోంగార్డులు షార్ప్ షూటర్స్ వాళ్ళు వచ్చి కాల్చారు దాని ముద్దు సీన్ ముందు పెట్టారు అని అంటారు ఏంటి రజనీ గారు దాంట్లో 2 పోలీసు వాళ్ళు చనిపోయారు ఆ సంఘటనలో 2 పోలీసు వాళ్ళు చనిపోయారు పోలీసు తూటాలు కాదండి వీళ్ళు సిబిఐ చాలా క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేసింది వాళ్ళు వెపన్స్ ప్రొక్యూర్ చేసుకున్నారు రకరకాల ప్రాంతాల నుంచి చేసుకొని ప్రైవేట్ వెపన్స్ ప్రొక్యూర్ చేసుకొని వచ్చి అందులో 2 కానిస్టేబుల్ కూడా పరిటాల రవి గన్మెన్ భాష అని అతను కడప అతను కూడా చనిపోయాడు సో పోలీసు తూటాలతోని పోలీసు వాళ్ళే చేస్తున్నారు ఆ స్థాయికి ఇంకా దిగజారలేదు పోలీసు వ్యవస్థ ఈ దేశంలో